ప్రభుయేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఈ 2025 సంవత్సరం మొదటి దినాల్లో మనందరం కూడా ఉన్నాం. దేవుడు తన కాపుదల భద్రత దేవుడు మనకు అనుగ్రహించి మరొక నూతన సంవత్సరాన్ని బహుమానంగా దేవుడు అనుగ్రహించారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. ఈ వాగ్దానాలని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయద్దు. దేవుడు ఈ వాగ్దానాల ద్వారా మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానాలు మీరు వింటున్నప్పుడు, ఈ మాటలు మీరు వింటున్నప్పుడు మీరు దైవిక శక్తిని అనుభవిస్తారు, స్వస్థతను అనుభవిస్తారు, నీతిని ప్రభువు నుంచి మీరు పొందుకుంటారు. అందును బట్టి ఈ వాగ్దానం ప్రతి దినము వీక్షించండి, క్రమం తప్పకుండా వీక్షించండి. అద్భుతాలు మీరు సొంతం చేసుకుంటారు. మీ జీవితాలు చీకటమయంగా ఉన్నట్లయితే ఈ వాగ్దానాలు, ఈ యొక్క వాక్యము మిమ్మల్ని వెలుగుమయంగా చేస్తుంది. దేవుడట తన వాక్కును పంపించి మనల్ని బాగు చేస్తాడట. కాబట్టి ఉదయకాల సమయంలోనే దేవుడి వాక్కును పంపించి మిమ్మల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వాగ్దానాన్ని ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారి పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అనేక సమస్యలకు పరిగెడతారని దేవుని లేఖనంలో చాలా స్పష్టంగా రాయబడింది. మీరు నిజంగా దేవుని కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాలు మీకుంటే మీ జీవితంలో ఏది కొరత ఉండదండి. పక్షిరాజు ఏ విధంగా తన యవనాన్ని నూతనపరుచుకుంటుందో, పక్షిరాజు ఏ విధంగా నూతనటువంటి దీవెనలు పొందుకుంటుందో, పక్షిరాజు తన బలాన్ని ఏ విధంగా పుంజుకుంటుందో మీరు కూడా మీ జీవితంలో అద్భుతాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు. మీరు చేయాల్సింది ఒకటే, ప్రభు కొరకు ఎదురు చూడటం, యెహోవా కొరకు ఎదురు చూడటం, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం, ఆయన్ని ప్రేమించటం, ఆయన్ని సేవించటం, ఆయనకి మొదటి ప్రాధాన్యతనివ్వటం. లోకం కంటే, లోకస్తుల కంటే దేవునికి అధిక ప్రాధాన్యత మనం ఇవ్వటం. అబ్రహాము సింధూరంలో మమ్రే దగ్గర ఉన్నప్పుడు దేవుని కొరకు ఎదురు చూశాడండి. అందును బట్టే అబ్రహాము 100 ఫలం పొందినట్లుగా మనం చూస్తుంటాం. వృద్ధాప్యంలో కూడా చిగురించినట్లుగా అబ్రహాము చూస్తుంటాం. 120 సంవత్సరాలు వచ్చినా సరే అబ్రహాము చిగురించాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అబ్రహాము కెతూరా ద్వారా ఒక వ్యక్తికి జన్మనిచ్చాడండి. అంటే వృద్ధాప్యంలో కూడా చిగురు పెడతారు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే అబ్రహాం అంత బలాన్ని ఎలా పొందుకోగలిగాడు? అబ్రహాం అంతగా దేవుని పొందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూశాడు. ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ ప్రభువు వస్తాడని చెప్పినప్పుడు ప్రభువు కోసం ఎదురు చూశాడండి. ఆ ఎదురు చూపే తన జీవితాల్లో విశ్వాసులకు తండ్రిగా మార్చబడగలిగాడు. ఉన్నతమైన స్థానానికి అబ్రహాం రాగలిగాడు. మీ జీవితంలో కూడా ప్రభు కొరకు ఎదురు చూడండి. ప్రభు యొక్క నీతిని సంపాదించుకోవడం కొరకు ప్రయాసపడండి. ప్రభునందు విశ్వాసం కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. ప్రతి దినము కూడా వాక్యాన్ని ధ్యానించండి, ప్రతి దినము కూడా ప్రార్థించండి. దావీదు ఏ రీతిగా ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, దానియేలు అట్టి శాసనం చేయబడినప్పటికీ కూడా దానియేలు యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి ముమ్మారు ప్రార్థన చేశాడు. ఇవన్నీ కూడా దేవునికి ఎదురు చూడటం. ప్రార్థన చేసి దేవుని కార్యాల కోసం ఎదురు చూడాలి. ప్రార్థన చేసి దేవుని అద్భుతాల కొరకు ఎదురు చూసినప్పుడు నూతన బలం పొందుతాం. పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుతాం. పక్షిరాజు అంటే గ్రద్ద చాలా ఎత్తైన ప్రాంతాలు ఎగురుతుందండి. నిజంగా ఎత్తైనటువంటి స్థలాల్లో ఎగిరేటువంటి పక్షి ఏంటంటే పక్షిరాజు. ఎత్తైన ప్రాంతాలు ఎగురుతాం. అందును బట్టి భూమి మీద ఎన్ని అలజడులు వచ్చినా, వర్షం కురుస్తున్నా, తుఫాన్లు వస్తున్నా, సునామీలు వచ్చినా నిజంగా దానికి పట్టింపు లేదు. ఎందుకంటే వర్షం పైన, మేఘాల పైన ఎగురుతుందేమో, నిశ్చింతగా ఉంటుంది. గొప్ప బలాన్ని పొందుకుని అనేక సమస్యలకు పరిగెడతారని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. సంతోషంగా ఈ యొక్క మాటలు వినండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నూతన బలంతో దేవుడు నింపబోతున్నాడు. 2024 సంవత్సరంలో నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ 2025 సంవత్సరంలో దేవుడు నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. 2025 సంవత్సరంలో దేవుడు గొప్ప విక్టరీ నీకు ఇవ్వబోతున్నాడు. ఓటమి అంచుల్లో ఉన్నావా, దేవుడు గొప్ప జయజీతాన్ని ఇవ్వబోతున్నాడు. అందరూ బట్టి ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజుల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అనేక సమస్యలకు పరిగెత్తుదురు అనేటువంటి మాటను మీ జీవితంలో దేవుడు నెరవేర్చి గొప్ప దీవెనలతో మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ సంతానాన్ని దేవుడు దీవించి ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు పరిష్కారం ఇచ్చి ముందుకు నడుపును గాక. దయచేసి చిన్న విన్నపాన్ని చేస్తున్నాను. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు వీక్షించారు, అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానంలో ఉన్నటువంటి మాధుర్యతను వారు కూడా పరిచయం చేయండి. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాల్ ఇమాన్యుయల్ అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి దినం ఒక శ్రేష్టమైన వర్తమానం మీ దగ్గర తీసుకొస్తాను.
మీరు ఖచ్చితంగా దీవెన పొందుతారు. ఒకవేళ ఈ పరిచర్యకు మీరు సహకరించాలనుకుంటే కనుక కింద నెంబర్స్కి మీ ఆర్థిక సహకారాన్ని అందించవచ్చు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి వారి కొరకు, అదే రీతిగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారి కొరకు నేను ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. సంవత్సరం దయకిరీటాన్ని దేవుడు మీకు ధరింపు చేయనుగాక. నూరంతల ఫలం మీరు పొందుదురుగాక. కరుణా కటాక్షమును దేవుడు మీకు కిరీటముగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.